ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. నిర్గమకాండము 17వ అధ్యాయము 12వ వచనము. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు హస్తమించే వరకు నిలకడగా ఉండెను. Exodus chapter 17 verse 12. But Moses' hands became heavy, so they took a stone and put it under him, and he sat on it, and Aaron and Hur supported his hands, one on one side and on the other side. And his hands were steady until the going down of the sun. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మనం చూస్తుంటే వాళ్ళు ఇజ్రాయేలీలందరూ కూడా ఎర్ర సముద్రాన్ని దేవాది దేవుడి యొక్క 2 పాయలుగా చేసి వీళ్ళని నడిపించిన తర్వాత వీళ్ళు ఇమాజిన్ చేయండి, అక్కడ ఇటుకురాళ్ళు మట్టిని పిసుకున్న చేతులు వాళ్ళు అమలేకులతో యుద్ధం చేయాల్సి వస్తుంది. But here what God is teaching us is that it's not that how much skillful we are. మనకి ఎంత జ్ఞానం ఉంది, ఎంత శూర్లమి, ఎంత వీరులం కాదు, కానీ దేవుడు మనతో ఉంటే ఏ విధంగా దేవుడు మనకి జయాన్నిచ్చి నడిపిస్తారనేది ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ 16 వచనాల్లో కూడా గాడ్ ఈజ్ షోయింగ్ దట్ హిస్ పవర్, ఆయన యొక్క శక్తిని, ఆయన ప్రభావాల్ని, కృప వెంబడి కృప, కనికరం వెంబడి కనికరము, సహాయం వెంబడి సహాయం చేస్తూ దేవుడు ఏ విధంగా నడిపిస్తారో మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. మోషే గారిని మనం చూస్తుంటే ఆయన యాజ్ లాంగ్ యాజ్ హీ స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్స్, ఆయన చేతులు ఇట్లా చాపి హీస్ ప్రేయింగ్ టు గాడ్, హీస్ లిఫ్టింగ్ హిస్ హ్యాండ్స్. సో ఆ చేతులు బరువెక్కి చేతులు కిందకు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఓడిపోతూ ఉన్నారంట. సో ఇక్కడ అహరోను, యారన్ అండ్ ఆల్సో హర్, ఆ యొక్క వాళ్ళిద్దరూ కూడా మన మోషే గారిని బండ మీద కూర్చోబెట్టి ఆ చేతులు ఎత్తి పట్టుకొని ఉన్నప్పుడు వారు యుద్ధాన్ని గెలిచారన్నారు. ఇట్స్ నాట్ ద హ్యాండ్స్ నార్ ఇట్స్ నాట్ ద హెల్ప్ ఆఫ్, వాళ్ళు ఏదో సహాయం చేస్తే అహరోను అలాగే హర్ గారు సహాయం చేస్తే మోషే గారు లేకపోతే జాషువా యుద్ధం చేస్తున్న జాషువా గెలిచారని కాదు. ఇమాజిన్ చేయండి, జాషువా గారు వీళ్ళందరూ కూడా ఈజిప్ట్ నుంచి వచ్చారు. వాళ్ళు యుద్ధ నైపుణ్యులు కాదు, వాళ్ళకి యుద్ధం తెలియదు. బట్ దేవుని యందు విశ్వాసం ఉంచి మీరు ఫలానా విధంగా చేయండి అన్నప్పుడు మనం దాన్ని పాటించి దానికి విధేయత చూపించి చేస్తే ఏ విధంగా దావీదు ఆ యొక్క గొలియాతుని చంపివేశారో అంత గొప్ప గొలియాతుని, అలాగే ఎంతోమంది ఫిలిస్తీన్ని ఏ విధంగా ఆయన వారి మీద జయాన్నిచ్చారో అదేవిధంగా ఈ రోజున దేవాది దేవుడు అంటున్నారు, మనము దేవుని మీద ఆనుకొని దేవుని మీద నమ్మకం ఉంచి దేవునితో నడుచుకుంటుంటే అసాధ్యమైంది ఏది లేదు. ఏ శత్రువు మన ముందు నిలబడలేరు. దేవుడు ప్రతి ఒక్క శత్రువుని తీసివేసి మన యొక్క మార్గాన్ని సరళం చేసి విజయాన్ని ఇచ్చేది జెహోవా నిస్సి అని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. దేవుని కార్యాలని, అద్భుత కార్యాలని, దేవుడే చేయగలిగిన కార్యాలను చూశారు. పరలోక రాజ్యం నుండి దేవదూతులని యొక్క మన్నా అనే ఆహారాన్ని వారికి పంపించినట్టు మనం చూస్తున్నాము. అలాగే వాళ్ళకి అన్ని లక్షల మందికి నీళ్ళని, ఆహారాన్ని, వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. 17వ అధ్యాయం వచ్చేసరికి యుద్ధం వచ్చేసింది. వాళ్ళకి తెలియదు ఎలాగ యుద్ధం చేయాలో. కానీ వీళ్ళ ఇద్దరు హీరోల్ని మన మోషే గారు ఎన్నుకున్నారు. ఆ ఇద్దరు హీరోలు ఎవరంటే ఆరోన్ గారు, హర్ గారు. అలాగే జాషువా యుద్ధం చేయడానికి ఒక కెప్టెన్గా యుద్ధం చేయడానికి దేవుడు ఆయన్ని ఎన్నుకున్నారు. సో వీళ్ళందరితో ఇమాజిన్ చేయండి, లేమ్ పీపుల్తో, దేనికి ఆ యొక్క స్కిల్ అనేది లేని వాళ్ళతో ఏ విధంగా దేవుడు కార్యాన్ని జరిగించారు అనేది మనం ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే దేవుడు స్టార్స్ని పెట్టారు, క్యాండిల్స్ని పెట్టారు. అంటే ఆ యొక్క నక్షత్రాలుగా కొంతమంది వెలుగుతూ ఉంటారు, కొంతమంది కొవ్వొత్తులాగా వెలుగుతూ ఉంటారు, కొంతమంది కెరోసిన్ దీపంలాగా వెలుగుతారు, కొంతమంది పెట్రోమాక్స్ లైట్ లాగా వెలుగుతారు. బట్ ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఆయా సమయాల్లో ఏ ఏరియాలో ఎవరి సహాయత ఎంతవరకు కావాలో అంతవరకు దేవుడు తన కార్యాన్ని జరిగించుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు. హెబ్రీయుల పత్రిక 6:10 మనం చూస్తుంటే సహాయం చేసిన వారు కొవ్వొత్తు లాంటి వారు, వారిని కూడా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, నీతి కలిగిన దేవుడు. హీ విల్ నాట్ ఫర్గెట్ ఎనీ వన్ బికాస్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్ అని ఉంటుంది. మనకి 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనంలో ఈవెన్ దో వీఆర్ ఫెయిత్లెస్ అవర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్ అండ్ హీ విల్ గివ్ అస్ విక్టరీస్. ప్రార్థన చేసి దేవుడిని వేడుకున్నప్పుడు దేవుడు మనకి సహాయం చేసి విజయాన్నిచ్చి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు బట్టి. అందుకే మార్క్స్ వార్త 15వ అధ్యాయం 40-41 అంటారు, మనం చేసే పనుల్లో మనము ఆ యొక్క వేరీనెస్తో ఉండకూడదు. సొలసిపోయి కంప్లైంట్ చేసుకుంటా మర్మరింగ్ ఆ యొక్క స్వభావంతో, సణుగుడు గొణుగుడు స్వభావంతో ఉండకూడదని ఇక్కడ దేవుడు మనకి వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. ఎంతోమంది స్త్రీలు వాళ్ళందరూ కూడా యేసయ్యను ఫాలో అయ్యారు. దే వర్ సో హ్యాపీ టు సర్వ్ హిమ్. అండ్ ఆల్సో
ఆల్సో ఇక్కడ మనం చూస్తుంటే హర్ గురించి మనం ఎక్కువ వినాం కదా, మనం కేవలం ఇక్కడ చదివేమో ఎక్కువ ఆయన గురించి వినాం. కానీ ఇక్కడ మనం చూస్తుంటే వెన్ వి సీ హియర్ హీఈస్ ఎ గ్రేట్ హెల్పర్, అద్భుతంగా సహాయం చేసిన వ్యక్తి. హీ వాజ్ హోల్డింగ్ ద గ్రేట్ ప్రాఫిట్, ద మైటీ మ్యాన్ హూ వాక్డ్ విత్ గాడ్ ఫర్ 40 years. 40 సంవత్సరాలుగా దేవునితో నడిచిన మోషే గారితో ఈ యొక్క హర్ గారు సహాయం చేసి ఆయన చేతులు పట్టుకున్నట్టు మనం చూస్తున్నాము. యాక్చువల్లీ వెన్ ఐ వెంట్ టు ఈజిప్ట్, అక్కడ ఆ సినాయ్ పర్వతం అదంతా చూస్తుంటే ఆ సెరెనిటీ, ఆ యొక్క గొప్ప ఆ అనుభూతి, ఆ యొక్క సమాధానము, అలాగే అక్కడున్న ప్రసన్నత, అక్కడున్న ఆ శాంతి, ఇది మాటల్లో వర్ణించలేము. వేరెవర్ యూ హ్యావ్ దట్ జీల్ అండ్ ప్యాషన్, నీ హృదయంలో దేవుని తీర్చుకోవాలనే ఆ యొక్క ఆశ ఉంటే దేవుడు ఎంతో చక్కగా నీ హృదయాన్ని దేవుడు అవి చూడటానికి, వాటిని అనుభవించటానికి దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రాలు. మార్క్స్ వార్త 14:8 చూస్తుంటే యేసయ్య సిలువకు వెళ్ళే ముందు ఆ యొక్క స్త్రీ కూడా చూడండి, పాపపు స్త్రీ అని అంటారు, లేకపోతే స్త్రీ వచ్చి ఆయన పాదాలను కడిగింది అంటారు. హౌ షీ అనాయింటెడ్ గాడ్ బికాజ్ షీ బిలీవ్డ్, షీ లవ్డ్ జీసస్ సో మచ్. ఎంత చక్కగా, ఎంత ఖరీదైన అత్తరు సీసాన్ని పగలగొట్టి దేవునికి గౌరవించి, దేవుని ఆనర్ చేసి, తన వెంట్రుకలతో దేవుని యొక్క పాదాలను కడిగి దేవుని మహిమపరిచింది. ఈ రోజు వరకు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అలాగే దేవుని యందు నమ్మకము, దేవుని యందు విశ్వాసము, ఆయన కార్యాలు యందు మనము ఈ దేవుడు చేస్తాడనే మన నమ్మకం మనం ఉంచినట్లయితే మన కుటుంబాల్లో, మన జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం చూడటానికి దేవుని హస్తం మన మీద ఉండి నడిపిస్తూ ఉంటుంది. కీర్తనలో 84:10 చూస్తే, ఫర్ ఎ డే ఇన్ యువర్ కోర్ట్ ఈస్ బెటర్ దాన్ 1000 years అవుట్ సైడ్. దేవుని మందిరంలో ఒక్కరోజు గడపటము అది మనం 1000 రోజులు బయట గడపట కంటే శ్రేష్టమైందని ఏ విధంగా కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉంటారు. ఆ వాల్యూ మనకి, వాట్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్, దేవునిలో ఏ విధంగా నువ్వు నడుచుకుంటావు, ఏ విధంగా దేవుడు కావాలని నువ్వు కోరుకుంటావు, దేవుడు నీతో మాట్లాడాలని ఎలాగ నీ హృదయం ఆశిస్తూ ఉంది. ఇవన్నీ కూడా దేవుని సన్నిధానంలో ఎంతో ఇంపార్టెంట్ అయినాయి. మన దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే మనం దేవుని గురించి తెలుసుకోవాలి, దేవునిలో మనం నడుచుకోవాలి, దేవునితో మనం ఉండాలి. దేవుడు అంటే ఈజ్ ఏ ఆర్డినరీ మ్యాన్? హీఈస్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. బట్ అంత గొప్ప దేవుడే ఒక ఆర్డినరీ మ్యాన్గా మన దగ్గరకు వచ్చి మనకి సహాయం చేసి సాతాను మీద విజయాన్ని ఇచ్చి, ఈ రోజున దేవుడు వాక్యంతో, దేవుడిచ్చిన అధికారంతో ప్రతి ఒక్క సాతాను శక్తుల్ని, అంధకార శక్తుల్ని, దురాత్మల్ని మనం బంధించి వాటి మీద విజయం పొందడానికి యేసయ్య తన రక్తాన్ని, అలాగే మన సాక్ష్యాన్ని, అలాగే దేవుని యొక్క వాక్యంతో ఏ విధంగా మనకి విజయాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. అందుకే రోమాపత్రిక 8 అంటారు, వెన్ గాడ్ ఈజ్ విత్ us హూ కెన్ కమ్ అగెయిన్స్ట్ us. దేవుడు మనతో ఉంటే మనకి వ్యతిరేకంగా లేదా మనకి ఎదురుగా వచ్చి ఎవరు నిలబడగలుగుతారు? నోబడీ కెన్ స్టాండ్ బిఫోర్ us బికాస్ ద లార్డ్ ఈజ్ విత్ us, ద కెప్టెన్ ఆఫ్ ద ఆర్మీస్ ఆర్ విత్ us. సైన్యములకు అధిపతి యెహోవా మనతో ఉన్నప్పుడు మనకి అపజయం ఎక్కడి నుంచి వస్తుంది? గాడ్ ఈజ్ అవర్ విక్టరీ. జీసస్ క్రైస్ట్ గేవ్ us దట్ విక్టరీ. యేసయ్య మనకు ఆ విజయాన్ని ఇచ్చారు. యేసయ్య మనం ఆ విజయంలో నడుచుకుంటానికి యేసయ్య మనకు ఆ వాక్యాన్ని ఇచ్చారు, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ఇచ్చారు. అలాగే అనుదినము ఆయన సన్నిధానంతో మనకి విజయం వెంబడి విజయం ఇస్తూ, ఆ రోజున దావీదుని, ఆ రోజున ఏ విధంగా ఆ యొక్క పాత నిబంధన, కొత్త నిబంధన అంతట్లో కూడా అపోస్తులతో, ఆయన యొక్క ప్రవక్తలతో, ఆయన దైవ సేవకులతో ఏ విధంగా ఆయన ఆ శక్తి నుంచి నడిపించారో అదే ఆత్మ నీకు నాకు ఇచ్చి ఈ రోజున ప్రతి ఒక్క విషయంలో కూడా మనం విజయం పొందడానికి యేసయ్య దేవుని వాక్యంతో మనం నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. మోషే గారి చేతుల్ని ఆరోన్ గారు, హర్ గారు ఎత్తి పట్టుకున్నారు. ఈ రోజున మన చేతితో మనం ఈ దైవ యొక్క బైబిల్ గ్రంథాన్ని మనం పట్టుకొని ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు మనం చదువుకుంటా ఉంటుంటే యూ విల్ సీ ద విక్టరీస్ ఇన్ జీసస్ క్రైస్ట్. దేవునిలో మనకి విజయమైన కార్యాలను చూస్తావు. ఆల్ దట్ వీ నీడ్ టు డూ ఈజ్ హోల్డ్ ద బైబిల్ ఇన్ యువర్ హ్యాండ్స్. దేవుని గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకోండి. ఈ మాటల్ని హృదయంలోకి మీరు ఆహ్వానించండి. ఎప్పుడైతే మనం ఈ మాటల్ని, దేవుని జీవం కలిగిన మాటలు మన హృదయంలోకి ఆస్వాదిస్తామో అప్పుడు మనం చూస్తాము ఈ మాటల ద్వారా మన శరీరానికి, మన మనసుకు, మన ఆత్మకు, అలాగే మన జీవానికి ఏ విధంగా దేవుడు ఆయనలో ఉన్న ప్రతి ఒక్క కార్యాన్ని మనలో జరిగిస్తూ మనల్ని ఆయనతో కనెక్ట్ చేసుకొని ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం.
యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలైనా మా విజయం మీలో ఉంది యేసయ్య. సిలువలో మీరు మరణించినైనా సాతాన్ని ఓడించినైనా ప్రభా ఈ రోజున లూకాసు వార్త 10:19లో మీరు చెప్పినట్లుగా నాయనా ప్రభా ప్రతి అంధకార శక్తుల మీద దురాత్మల మీద అపవిత్ర ఆత్మలు నాయనా ప్రభా ఏవి మమ్మల్ని ముట్టకుండా నాయనా ప్రభా ఇదిగో మీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద ప్రోక్షించినాయన మీ ఆత్మను మాలో ఉంచినాయన మీ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు మాకు ఇచ్చినాయన ఈ జీవపు మాటల్లోనైనా ఈ యొక్క జీవించి ఉన్న మాటల్లోనైనా పరిశుద్ధ గ్రంథంలోనైనా ప్రభా ఈ మాటలతో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాయినా మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ నాయనా ప్రభా మాకు ఎలాంటి నాయనా ప్రభా కీడు హాని బలహీనతలు ఇరుకులు ఇబ్బందులు ఇక్కట్లు నష్టాలు నైనా ప్రభా ఎలాంటి బలహీనతలు మాలో ప్రవేశించకుండా మీ వాక్యంతో మమ్మల్ని కాపాడుతున్నాయినా ఆ రోజున మత్తయి సువార్త 4 అలాగే లూకాసు వార్త 4లో మీరు చెప్పారు నాయన సాతాను యొక్క శోధ నుంచి నాయన మీరు వాక్యంతో జయించారని నాయన ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో మీరు చెప్పిన విధంగా నాయన ఈ రోజున అదే వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించి యేసయ్య మీరు మా హృదయాల్లో జీవించి ఉండి నాయన ఇదిగో ప్రతి ఒక్క అంధకార శక్తుల్ని మేము జయించినాయన ప్రభా అనుదినమే మీలో మేము నడుచుకుంటానికి మీ కార్యాలు మేము చూడటానికి అలాగే మీ కార్యాలు మా జీవితాల్లో జరిగిస్తూ నాయన ప్రభా మమ్మల్ని నిత్య జీవులోకి నడిపిస్తున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాయన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించినాయన వారు నక్షత్రాలు కానీ నాయన అలాగే కొవ్వొత్తులు కానీ నాయన లేదా ఒక హరికెన్ ల్యాంప్ కానీ నాయన ప్రభా వాట్ ఎవర్ ద వర్క్ యూ హ్యావ్ గివెన్ టు us Lord Father God, help us to do with sincerity, with faithfulness, with the integrity of heart to glorify your name Lord. మీరిచ్చిన ఏ కార్యమైనా కానీ నాయన ప్రభా విధేయతతో నమ్రతతో నాయన ప్రభా మిమ్మల్ని మహిమపరచడానికి మేము చేసిన మీ దగ్గర నుంచి రివార్డ్ పొందే మంచి సేవకులుగా మమ్మల్ని దీవించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.